హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి దూర ప్రాంతం నుంచి మరి విజయవాడ ప్రాంతంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఆ ప్రాంతంలో చాలా గొప్ప గొప్ప సంఘాలు ఉన్నాయి. చాలా చాలా గొప్ప గొప్ప బిల్డింగ్స్ తో కూడిన మందిరాలు ఉన్నాయి. అక్కడ మన సహోదరుడికి మరి ఒక గొప్ప మందిరం అక్కడ ఏం లేదు. అక్కడ ఉన్న ఇంటిలోనే ఆయన ఆరాధన జరిగిస్తూ ఉన్నారు. ఆది సంఘం ఎఫెసు సంఘము ఎక్కడ జరిగించింది ఆరాధన? మానక ఇంటింట ఆరాధన జరిగించారు. అక్కడ క్రిస్ థామస్ గారు చెప్పారు, యెహోవాయే దేవుడు అని వాళ్ళందరికీ పెద్ద పెద్ద దేవాలయం, సొలొమోను దేవాలయం ఉంది. కానీ ఆ యెహోవా మానవ శరీరంలో యేసుగా వచ్చాడు అని ప్రకటించే వారికి దేవాలయం లేదు. ఇళ్లలోనే చేశారు వాళ్ళు. కాబట్టి ఇదే గొప్ప సూచన. కాబట్టి విజయవాడ ఆ ప్రాంతంలో మన సహోదరుడు మరి పెద్ద పెద్ద బిల్డింగ్స్ లో కాదు కానీ మరి ఇంటి దగ్గరే ఉంటూ, ఇంటి దగ్గరే ఆ గృహంలోనే ఉంటూ మరి అనేక సంవత్సరాలుగా మరి నేను ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు 2006, 2007 ఆ ప్రాంతానికి ఆ సమయంలో మరి సహోదరుడికి పరిచయం అయ్యారు. దాదాపుగా 15 సంవత్సరాల దాకా అవుతుంది. ఆ సమయంలో మరి వెళ్ళినప్పుడు బెంజమిన్ బ్రదర్ చెప్పారు, బ్రదర్ నేను బ్రదర్ కి మెసేజ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఈ సంఘంలో దాదాపుగా 20-30 మంది విశ్వాసులు ఉన్నారు. కానీ ఎప్పుడైతే బ్రహ్మము దేవుడు యేసుక్రీస్తు మరలా బ్రహ్మంగా వచ్చారు అని సత్యాన్ని ఎప్పుడైతే మన సహోదరుడు అంగీకరించారో అక్కడ ఉన్నటువంటి 20-30 మంది కూడా వెళ్ళిపోయారు. వాళ్ళ కుటుంబం మాత్రమే మిగిలింది. ఆయనతో పాటు కొంతమంది సహోదరులు ఆ రోజున మేము వెళ్ళినప్పుడు కొంతమంది మాత్రమే మిగిలారు. అయినా కూడా మరి సహోదరుడు ఆ ప్రాంతంలో ఉంటూ పిల్లలతో, కుటుంబంతో, ఆర్థిక పరమైన పరిస్థితులు ఉన్నా కూడా మరి లెక్క చేయకుండా మరి దేవుని యొక్క వాక్యం కొరకు మరి సంఘ శాఖల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ చాలా డినామినేషన్స్ ఉన్నాయి విజయవాడలో. జాయిన్ అయితే వాళ్ళు నెలకి ఏదో శాలరీ ఇస్తారు లేదా ఒక సంఘం ఇస్తారు, పోషించబడవచ్చు. అయినా కూడా మరి సహోదరుడు వాటికి ఆశించకుండా మరి ఆ ప్రాంతంలో తను తెలుసుకున్న సత్యాన్ని తను ఎంతవరకు అయితే గ్రహించగలిగారో ఆ తెలుసుకున్న సత్యంలోనే నిలబడి మరి ఆ ఇంటిలోనే మరి అనేక మందికి సువార్తను ప్రకటిస్తూ మరి అక్కడక్కడ మరి పిలుస్తున్నప్పుడు ఆ డినామినేషన్ పాస్టర్స్ పిలుస్తున్నప్పుడు కూడా వాళ్ళ మధ్యలోకి వెళ్ళి మరి సాక్షిగా క్రీస్తు ప్రణామం గురించి సాక్ష్యం ఇస్తూ మరి ఆ ప్రాంతంలో సహోదరుడు ఉండటం, దేవుడు అక్కడ ప్రాంతంలో సహోదరుని ఎందుకు ఉంచారో మనకు తెలియదు, అది కూడా ఉద్దేశమే. కాబట్టి ఆ యొక్క సహోదరుడు ఈ రాత్రికాల సమయంలో మన మధ్యలో రావడం చాలా సంతోషము. కొన్ని విషయాలు మరి సహోదరులు మనతో పంచుకుంటారు. కాబట్టి మీరు అందరూ కూడా సిద్ధపడండి, పడుకోవద్దు, బయటికి అడ్డేటి తిరగొద్దు. పిల్లలు ముందుగానే మీరు బయటికి తీసుకుని వెళ్ళండి, వాళ్ళకి ఆహారం పెట్టండి. మీరు కూడా సిద్ధపడి కూర్చోండి. ఎవరికైతే మరి అలసిపోయి పనులు చేసి అలసిపోయిన వారు ఎవరైతే మరి బలహీనంగా ఉన్నారో వాళ్ళు కూడా వెళ్ళి మీరు భోజనం చేయండి, ఇబ్బంది లేదు. సమయం అయితే కొంచెం మనకి ఈరోజు ఎక్కువగా ఉండదు కాబట్టి మీరందరూ కూడా సహకరిస్తారని, ప్రభు యొక్క సన్నిధిలో మరింతగా ఆశీర్వాదం పొందుకుంటారని నేను కోరుకుంటున్నాను. మన సహోదరులు ఈ యొక్క సమయాన్ని సహోదరులు దేవునికి అప్పగిస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, మా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రభువా, ఈ సాయంకాల సమయంలో మా ప్రియులు నాయన నీ దాసుడు ప్రభువా సుధీర్ బ్రదరు నాయన, అదుగు నా ప్రభువా నాయన, ఆయన యొక్క భార్య సిస్టర్ గారు వారి యొక్క కుటుంబంలో చేరి ఈ రీతిగా నాయన నిన్ను స్తుతించుటకు, నిన్ను ఘనపరచుటకు, నీ నామమును ప్రభువా మహిమపరచుటకు తండ్రి మీరు మాకిచ్చినటువంటి నాయన ఈ గొప్ప జీవితాలను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు ప్రభువా. ఇప్పటి వరకు కూడా నాయన పాటల ద్వారా నా తండ్రి నీ నామమునకు మహిమ తెచ్చుకున్నారు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి సహోదరి సాక్ష్యం చెప్పి ఉన్నారు నా తండ్రి. ఆ సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిశ్చయముగా ఆమె జీవితంలో మీరు చేసిన గొప్ప మేలును బట్టి, అద్భుతమైన కార్యమును బట్టి, ఆశ్చర్య కార్యమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. నువ్వు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న దేవుడు అని నాయన
మీరు రుజువుపరుస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రభువా, నువ్వు శరీరాలు మార్చినా, పేర్లు మార్చినా ప్రభువా, నీ గుణ లక్షణాలు మారవని నువ్వు వాక్యము ద్వారా నా తండ్రి మీరు మాకు బయలుపరుస్తున్న విధానం బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన ఇదిగో నా తండ్రి, ఈ సమయంలో ఈ వాక్యం కోసం నాయన మేము ఎదురు చూస్తూ ఉండగా నాయన నా తండ్రి మీరందరూ కూడా నా తండ్రి నాయన మీరు మాతో మాట్లాడమని విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నా ప్రభువా మాకు కావలసినటువంటి నాయన వాక్య భాగమును ప్రభువా మీరు మాకు అందించమని విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కార్యము జరిగించండి. సహాయం చేసి మీరు మహిమ పొందండి. అన్ని విషయాలు నీ కృపణ దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరితో కూడా నాయన మీరు మాతో మాట్లాడండి ప్రభువా. నాయన ఎవరైతే బలహీనులుగా ఉన్నారో ప్రభువా వారిని మీరు ముట్టండి, తాకండి, స్వస్థపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నిశ్చయముగా నా తండ్రి నీ వాక్యము బయలు వెళుతుడుగా నా తండ్రి నాయన నీ కార్మిక ప్రభువా మీరే జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువా నెమ్మది లేని వారికి నెమ్మదిని దయచేయండి ప్రభువా. ఈ యంత్రము ద్వారా నా తండ్రి వాక్యము ఎంతమంది అయితే వింటున్నారు ప్రభువా వాళ్ళ హృదయాలు కూడా మీరు కదిలించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే బలపరిచి ముందుకు నడిపించి సమస్త ఘనత మహిమలు మీరు తెచ్చు. జీవం కలిగిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు క్రొత్త నామమైన నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అందరూ బాగున్నారమ్మా? దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అదేవిధంగా నన్ను పిలిచి నన్ను ఆహ్వానించి నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దేవుని యొక్క దాసునికి, ఆయన కుమారుడికి, రాజు బ్రదర్కు, ఆయన కుటుంబానికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ గుడికి ఏర్పాటు చేసినటువంటి సుధీర్ బ్రదర్ కుటుంబానికి కూడా ప్రభు పేట నా వందనాలు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా సంతోషము. మిమ్మల్ని అందరూ కూడా చూసి కరెక్ట్ గా సంవత్సరం అయిందండి. పోయిన సంవత్సరం ఆగస్టు నెలలోనే మీరు విజయవాడ 25వ తారీఖున వచ్చారు. మరలా ఈ రీతిగా నేను మరలా మీ మధ్యలోకి రావడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎంతో మందికి లేనటువంటి గొప్ప భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆమేన్, హల్లెలూయా. మనం ఏదో గొప్పవారమనో లేదా మనం నీతిమంతులమో లేదా పరిశుద్ధులమనే దేవుడు మనకు ఈ సమయాన్ని ఇవ్వలేదు. కానీ ప్రియులారా, జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన యొక్క ఆలోచనలో మనం ఉన్నాం, ఆయన యొక్క తలంపులో మనం ఉన్నాం. ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో మన పేర్లు రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కేవలము ప్రియులారా గమనించండి, ఆయన రాసుకున్నటువంటి ఆ ప్రణాళిక చొప్పున మాత్రమే దేవుడు మనలను ఈ యొక్క చివరి దినాల్లో ఆయన ఒక గొప్ప సందేశంలోనికి, ఆ యొక్క గొప్ప వర్తమానంలోనికి దేవుడు మనలను నడిపిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ప్రపంచమంతా కూడా ఈ దినమున ఎటో వెళ్ళిపోతా ఉంది. ప్రపంచమంతా కూడా ఎటో వెళ్ళిపోతుంది. ప్రపంచములో సమాధానం లేదు, ప్రపంచములో ఐక్యత లేదు, ప్రపంచములో ఎక్కడ చూసినా కూడా నీతి అనేది కనబడటం లేదు. ఎక్కడ చూసినా కూడా అవినీతి, ఎక్కడ చూసినా కూడా అవినీతి అండి. ఎక్కడ చూసినా కూడా పాపము, పాపం అనేది భయంకరంగా పెరిగిపోతా ఉంది. అవినీతి కార్యాలు భయంకరంగా పెరిగిపోతా ఉన్నాయి. దేశంలో సమాధానము లేదు, ప్రేమ ఉండటం లేదు. వాక్యములో రాయబడింది కదా, అక్రమము విస్తరించే కొనిది అనేకులలో ప్రేమ చల్లారిపోతుందని వాక్యము ఈ చివరి దినాల్లో నెరవేర్ట మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇటువంటి సమయంలో మనం జీవిస్తా ఉన్నాం. ఎటువంటి భయంకరమైన సమయంలో మనం జీవిస్తున్నామంటే చాలా భయంకరమైన సమయంలో మనం జీవిస్తున్నాం. దేశంలో కానీ కుటుంబాల్లో కానీ సమాధానము లేనటువంటి సమయంలో మనము జీవిస్తా ఉన్నాం. ప్రేమ లేనటువంటి
కాలములో మనము జీవించుచున్నాము. పాపము, రోగములు విస్తరించి మనుషులను బాధ పెట్టే సమయంలో మనము ఈ రోజున జీవిస్తా ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆయన చెప్పినాడు కదా, యేసుక్రీస్తు చెప్పినాడు. ఏం చెప్పినాడంటే, ఆయన లోకములో శ్రమ కలుగును గాని మీకు సమాధానం ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. మీరు భయపడబాకండి అని వాక్యం సెలవిస్తా ఉన్నది. మీరు భయపడ, లోకమంతా కూడా భయముతో ఈరోజు కలవరంతో ఉంటా ఉంది. కానీ ఈ లోకములో సమాధానముగా, శాంతిగా, ప్రేమతో ఎవరైనా జీవిస్తున్నారు అని అంటే అది మనమే. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, వాక్యము సత్యము. యేసుక్రీస్తు ఇచ్చిన వాక్యము సత్యము. క్రీస్తు బ్రహ్మ ఇచ్చినటువంటి వాక్యము సత్యము. క్రీస్తు థామస్ ఇచ్చినటువంటి వాక్యము సత్యము. దానికి ఎన్నడూ కూడా మారినటువంటి వాక్యమై ఉన్నది అది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించిన, దేవుని వాక్యము మారదు. మనుషులు మారవచ్చు, మనుషుల ఆలోచనలు మారవచ్చు, మనుషుల యొక్క తలంపులు మారవచ్చు, గుణాలు మారవచ్చు. కానీ దేవుని ఆలోచనలు, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఉద్దేశాలు అవి ఏ మాత్రము కూడా మారవు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, తన బిడ్డల ఎడల దేవుడు తీసుకున్నటువంటి ఆలోచన అది ఎన్నటికీ కూడా మారదండి. ఆమేన్, హల్లెలూయా. కనుక ఒకవేళ ఆయన ఆలోచన మారింది అని అంటే అది అవిశ్వాసుల ఎడల మాత్రమే ఆయన ఆలోచన మారుతూ ఉంటది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఈ రోజున ఎంత గొప్ప, ఈ లోకంలో ఎంత గొప్ప జనులుగా మనం ఉన్నామనంటే, ఒక గొప్ప జన్మగా, ఒక స్వాస్థ్యముగా, దేవునికి ఒక స్వాస్థ్యముగా మనల్ని దేవుడు ఈ భూమి మీద తీసుకుని వస్తా ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ప్రపంచమంతటికి కూడా అంతం వస్తా ఉన్నది. ప్రపంచమంతా కూడా అంతం వస్తా ఉన్నది. ఒక పక్కన ఇజ్రాయేలు, అరబీ కంట్రీస్ యుద్ధం జరుగుతూ ఉంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూ ఉంది. చూడండి, ప్రపంచమంతా కూడా ఇప్పుడు మూడో ప్రపంచం జరుగుద్దేమో అన్న టైములో, కలవరంలో ఉండిపోతా ఉంది. ఏం జరుగుద్దో తెలియటం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఒక పక్కన ఇజ్రాయెల్ భయపడతా ఉంది, మరొక పక్కన ఇజ్రాయెల్ చూసి అరబ్బీ కంట్రీస్ భయపడతా ఉన్నాయి. ఎప్పుడు ఏమి జరుగుతుందో అని పిల్లరా ప్రపంచమంతా కూడా ఒక కలవరంతో ఉండిపోతా ఉంది ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కానీ ప్రియులారా గమనించండి, ఈ సమయంలో వధువు మాత్రము నెమ్మదితో ఉంటా ఉంది. జరుగుతున్న కార్యాలన్నీ కూడా చూస్తా ఉంటది. ఆమె కార్యాలు చూసి ఏం చేస్తుంది? సిద్ధపడతా ఉంటది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆమె సిద్ధపడి సజీవముగా ఎత్తపడుటకు కాచుకొని ఉంటా ఉన్నది. వధువుకు మరణం అనేది లేదు. వధువుకు మరణం ఉందండి? లేదు. ఆమె సజీవముగా ఎత్తపడటానికి సిద్ధపడతా ఉంటది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ఆదికాండము 5వ అధ్యాయము 18 నుంచి మనం చదువుదాం. అక్కడ హనోకు గురించి కొన్ని మనం చూద్దాం. ఆదికాండం 5వ అధ్యాయం 18 నుంచి పరిశుద్ధ గ్రంథములో నుండి 24 వరకు మనం చదువుదాము. చదవండి. హనోకును కనేను.
ఏడు దినములు అనేవి 962 ఆ అప్పుడు అతను మృత్యుపోయాడు. ఆ హనోకు హనోకు 65 ఏళ్ళు బ్రతికి 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తరువాత హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏళ్ళు 300 ఏండ్లు దేవునితో నడుస్తూ దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీయు హనోకు దినముల నీవు 365 ఏళ్ళు. 365 ఏండ్లు హనోకు దేవునితో నడిచిన తరువాత హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకుని పోయాను. దేవుడు అతనిని తీసుకొని పోయెను కనుక అతడు లేకపోయాను. కనుక అతడు లేకపోయెను. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హనోకు ఇక్కడ మనకు బైబిల్లో 800 సంవత్సరాలు బతికాడండి. 365 ఏండ్లు బతికాడంట. కానీ క్రీస్తు ఏం చెప్తున్నాడు? 500 ఏండ్లు బతికినట్లుగా ఆయన చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 500 సంవత్సరాలు హనోకు ఏం చేసినాడంటే దేవునితో నడుచుచుండెను. హనోకు ముందు జీవించిన వాళ్ళందరూ కూడా మరణించినట్లు వాక్యంలో రాయబడింది. ఆదాము దగ్గర నుంచి హనోకు వరకు కూడా ఎంతమంది అయితే పుట్టారో ఆ పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తూ వచ్చినారు? మరణిస్తూ వచ్చారు. హనోకు తర్వాత కూడా పుట్టిన వాళ్ళందరూ కూడా మరణించారు. వాక్యంలో రాయబడింది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హనోకు తర్వాత కూడా పుట్టిన వారు మరణించినట్లుగా వాక్యంలో రాయబడింది. కానీ హనోకు మాత్రము మరణించినట్లు, ఆయన చనిపోయినట్లు, ఆయన శవాన్ని తీసుకెళ్లి పూడ్చిపెట్టినట్లు పరిశుద్ధ గ్రంథములో ఎక్కడ కూడా రాయబడలేదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మోషే మరణించాడు. ఆయన శవము గురించి భూమి మీద గొప్ప యుద్ధమే జరిగింది. ఎవరెవరికి? మికాయేలుకు, లూసిఫర్కు, అపవాదికి. వారిద్దరికి కూడా ఆయన శరీరం గురించి గొప్ప యుద్ధమే జరిగింది. ఆ యుద్ధములో మికాయేలు అంటున్నాడు, ప్రభువు నిన్ను గద్దించునుగా. కానీ పలికినప్పుడు ప్రియులారా, ఆ లూసిఫరు మోషే యొక్క శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దేవుని దూతలు వచ్చి మోషే యొక్క శరీరాన్ని పూడ్చిపెట్టినట్లుగా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము తన వర్తమానాల్లో ఆయన ప్రసంగించాడు. వాక్యములో రాయబడింది. యూదా పత్రికలో అనుకుంటా ఆయన గురించి రాస్తా ఉన్నాడు. మోషే యొక్క శరీరము గురించి అపవాదికి, గాబ్రియేలుకి తర్కవాదము జరిగినట్లుగా అక్కడ రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, మోషే చనిపోయాడు. ఆయన యొక్క శరీరము సమాధి చేయబడి. ఏలియా చనిపోలేదు. ఆయన అగ్నిరాధాలతో కొనిపోబడినట్లుగా వాక్యములో రాయబడింది. ఇప్పుడు ఆయన శరీరము, ఆయన ఒక మిస్టరీగా ఉన్నాడు. ఆయన ఒక రహస్య స్థలములో దాగి ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఏలియా మరలా వస్తున్నాడు. మరలా వచ్చి ఆయన చనిపోతాడు అని వాక్యములో రాయబడింది. కానీ ప్రియులారా గమనించండి, హనోకును మనం గమనిస్తే హనోకు మరలా వస్తాడని గాని మరణిస్తాడని గాని వాక్యములో మనకి ఎక్కడ కూడా కనబడదు. ఆయన 500 సంవత్సరములు దేవునితో నడుచుచు, కుమారులను కుమార్తెలను కనుచు దేవునితో నడుచుచు ఆయన ఆ యొక్క దేవుని ఆయనను తీసుకుని పోయినట్లుగా వాక్యములో రాయబడింది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హనోకనగా దేవునికి ఇష్టుడు. హనోకనగా దేవునికి ఇష్టుడు, దేవునితో నడిచిన వాడని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకే హెబ్రీయుగా ఆ వాక్యములో రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన ఏమంటున్నాడంటే, పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము.
కనుక విశ్వాసం అనేది మన జీవిత యాత్రములో చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. కనుక చూడండి, ఇప్పుడు ఆ సహోదరి సాక్ష్యం చెప్పింది, నేను హాస్పిటల్కి వెళ్లకుండానే స్వస్థత పొందాలి అని ఆమె ఒక విశ్వాసం. అది మంచిదా చెడ్డదా? ఎంతమంది మీరు హాస్పిటల్కి వెళ్తున్నారు ఈ రోజున? జ్వరం వస్తే, జలుబు వస్తే, దగ్గు వస్తే చెప్పండి, నిజం చెప్పండి, దేవునికి సలేదు, దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, నిన్ను స్వస్థపరచు బ్రహ్నామును నేనే. అప్పుడు యెహోవా అని రాయబడింది, ఇప్పుడు ఆ పేరు మార్చండి, బ్రహ్నాం. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఇందాక మనం పాడపడాం కదా, ఏమని పాడపడాం? యెహోవా దేవుడు బ్రహ్నాము రూపము ఈ కాలములో బయలుపరచ యో మహిమ ఘనత ప్రభావము ఆయనకే చెల్లించేదాము. అవునా? ఆ గొప్ప యెహోవా దేవుడు ఈ చివరి కాలములో ప్రభు అయిన బ్రహ్నాం క్రీస్తుగా బయలుపడ్డాడు. కనుక ఇప్పుడు మనం స్వస్థపరిచేది, మనకు స్వస్థత అనేది బ్రహ్నాము యొక్క నామంలోనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు ఐగుప్తులు ఆ యొక్క యాత్రలో ఉన్నప్పుడు అక్కడ వారికి హోమనామలో జరిగింది. ఇప్పుడు మన ఆత్మీయ యాత్రలో మనం ఉన్నాం. వారు శరీర సంబంధమైన యాత్రలో జీవించారు, కానీ మనం ఇప్పుడు ఆత్మీయ యాత్రలో మనము జీవించుచున్నాము. ఈ ఆత్మీయ యాత్రలో మనకు స్వస్థత అనేది ప్రభు అయిన బ్రహ్నాం క్రీస్తు ద్వారా మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే నిన్ను స్వస్థపరచు బ్రహ్నామును నేనే. వాక్యంలో రాయబడింది, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవి ఎలాంటి వాగ్దానాలండి? గొప్ప వాగ్దానాలు, జీవం కలిగినటువంటి వాగ్దానాలు. నిజంగా నువ్వు ఆ వాగ్దానాలు అవి పట్టుకొని విశ్వాసముతో దేవుని సన్నిధిలో మోకరిస్తే తప్పకుండా దేవుడు మనకు స్వస్థత ఇస్తాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని? వాగ్దానం చేసింది నువ్వు నేను కాదు. వాగ్దానం చేసిన ఆయన దేవుడు. ఆయన మాట తప్పని దేవుడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మాట తప్పుతాడండి ఆయన? మాట తప్పని దేవుడు. ఆయన మాట తప్పడానికి ఆయన నరుడు కాదు, ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన వాగ్దానం మీద నిలబడే దేవుడు. ఆయన వాగ్దానం మీద నిలబడే దేవుడు, మాట తప్పని దేవుడు. ఆయన మాట మార్చేవాడు కాదు. ఆయన మాట తప్పని దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాసములో ఆయన పరీక్షించినప్పుడు, ఆ పరీక్షలో మనం నిలబడినప్పుడు ప్రియులారా, దేవుని కార్యాలు మనము చూడగలగాలి. గొప్ప విశ్వాసం అది. దేవుని ద్వారా నేను స్వస్థత పొందాలి అనేది ఒక గొప్ప విశ్వాసము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యమనేది వాక్యంలో రాయబడింది. హనోకు విశ్వాసము ద్వారా మాత్రమే దేవునితో నడవగలిగాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 500 సంవత్సరాలండి. ఎన్ని వందల సంవత్సరాలు? 500 సంవత్సరాలు. ఆయనకు వర్తమానికుడు ఎవరు? ఆయనకు వాక్యాన్ని బోధించింది ఎవరు? మొదటి కాలంలో ఉన్నది ఒకే ఒక వర్తమానికుడు. ఏదైనా తోటలో అవకు వర్తమానికుడు ఎవరండి? ఆదామే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవకు వర్తమానికుడు ఎవరు? ఆదాము. కనుక ఇప్పుడు చూడండి, ఆ యొక్క హనోకుకు కూడా వర్తమానికుడు
ఆదామే. హనోకు 7వ వాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హనోకు ఎన్నో వాడండి? 7వ వాడు. వంశావళిలో 7వ వాడు. మీరు చూడండి, 7వ వాడు ఆ వంశావళిలో 7వ వ్యక్తిగా వచ్చినాడు ఆయన. క్రీస్తు పెనహాం ఆయన గురించి ఏం మాట్లాడుతున్నాడంటే, ప్రభు ఆయన క్రీస్తు పెనహాం చెప్తున్నాడు. ఆ యొక్క వర్తమానంలో మనం చూద్దాం, కొన్ని కార్యాలు మనం చూద్దాం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఆయన ఏమంటున్నాడంటే, దయ్యపు శాస్త్రము మత సంబంధమైన రాజ్యము. దయ్యపు శాస్త్రము మత సంబంధమైనటువంటి రాజ్యం అనేటువంటి వర్తమానంలో క్రీస్తు పెనహాం చెప్తా ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే అక్కడ, మీరెందుకు హనోకు మాటను వినలేదు? దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, అతడు దేవుని వాక్యమును తీసుకొనెను, ప్రతి సమయమున దానితో అతడు సాతానుని ఓడించెను. ప్రతి సమయములో సాతానుని ఏం చేసినాడంట? ఓడించాడంట. ఆయన దేవుని యొక్క వాక్యము చేత మరణాన్ని ఓడించెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని చేత వాక్యాన్ని ఆయన మరణాన్ని జయించాడంట. వాక్యము చేత. వాక్యానికి చావు లేదు, వాక్యానికి మరణము లేదు. కనుక ఆ వాక్యము చేత ఆయన ఏం చేసినాడంటే మరణాన్ని ఓడించాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మరణమును ఓడించెను. వారు ఆయనను చంపినప్పుడు నా పాపములను మరియు మీ పాపములను ఆయన మీద వేసుకొని ఒక పాపిగా ఆయన చనిపోయిన. ఇక్కడ మరలా యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పోయింది, ఆయన చనిపోయాను, ఆయన కిందకు వెళ్ళాను. ఎవరు కిందకి వెళ్ళింది? యేసుక్రీస్తు. ఆయన కిందకు వెళ్ళి ఏం చేశాడంటే తలుపు తట్టాడంట. దేని తలుపు తట్టాడు? ఏమండి? పాతాళము, చెరకు తలుపులు తట్టాడు. తలుపు తట్టినప్పుడు కిందకి వెళ్ళాను, అక్కడ ఆయన తలుపు తట్టాను, నేను చూడగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరియు నశించిన వారి ఆత్మలు బయటకు వచ్చి ఇలా చెప్పాను. అక్కడ అనేకమైనటువంటి ఆత్మలు ఉన్నాయి. ఎక్కడ? చెరలో. ఆ చెరలో ఉన్నటువంటి ఆత్మలు బయటకు వచ్చి చెప్పాయంటే, ఏమని చెప్పాయంటే, మంచిది, నీవెవరివి? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసుక్రీస్తుని ఆత్మలు వచ్చి అడుగుతున్నాయి, మీరెవరు? మీరెందుకు హనోకు మాట వినలేదు? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసుక్రీస్తు అడుగుతున్నాడు మరలా వాళ్ళని, మీరెందుకు హనోకు మాట వినలేదు? అంటే హనోకు ఆ కాలములో ఆదాము తర్వాత హనోకు వర్తమానికుడుగా ఉన్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హనోకు వర్తమానం ఇచ్చాడు ఆ కాలంలో. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే క్రీస్తు పెనహాము, మీరెందుకు ఆయన మాట వినలేదు? మీరెందుకు ఆ ఇతర ప్రవక్తల మాటలు వినలేదు? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, మనం ఈ రోజున నిజమైనటువంటి హనోకు యొక్క వర్తమానములో మనం జీవిస్తా ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హనోకు ఎవరంటే క్రీస్తు థామసే నిజమైనటువంటి హనోకు. ఆమేన్. హల్లెలూయా. ఆయనకు వర్తమానము ద్వారా మనము మరణాన్ని జయించగలుగుతున్నాం. ఆయనకు వర్తమానము ద్వారానే మన యొక్క శరీరాలు రూపాంతరపు చెందేటువంటి శక్తి సామర్థ్యాన్ని మనము పొందుకోగలుగుతున్నాము. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే ఆ వాక్యమే మనకు శక్తి సామర్థ్యమునిస్తుంది. ఆ వాక్యము ద్వారానే మరణమును జయిస్తా ఉన్నాం. ఎందుకంటే 7వ వాడు హనోకు 7వ వ్యక్తి అండి. హనోకు 7వ వ్యక్తి. కనుక ఇప్పుడు 7వ వ్యక్తి, దేవుని కుమారులలో 7వ వ్యక్తిగా ఉన్న వ్యక్తి ఎవరంటే క్రీస్తు థామస్. ఆయన ఎవరండి? క్రీస్తు థామస్ 7వ వ్యక్తి. అంటే ఆయన నిజమైన హనోకుగా వచ్చాడు. ఆయన హనోకుగా వచ్చి ఆయన వర్తమానం ఇస్తున్నాడు. అందుకే క్రీస్తు పెనహాము ఏమంటున్నాడంటే, మీరెందుకు ఇక్కడ హనోకు మాట వినలేదు?
మరి నోవాకి విన్నాడా? నోవాకు హనోకు ఎప్పుడు పోయి వెళ్ళిపోతాడా అని చూశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నోవాకు ఏం చేసినాడండి? హనోకు ఎప్పుడు పోతాడా అని చూసినాడంట. ఆయన రోజు చూస్తున్నాడంట, రోజు దేవునితో నడుస్తూ రోజు చూస్తా ఉన్నాడు. ఒకరోజు హనోకు కనబడకుండా వెళ్ళిపోయాడంట. అలాగే 3 రోజులు చూశాడంట. 3 రోజులు కూడా హనోకు కనబడలా. అప్పుడు ఇది నా సమయం అని చెప్పి ఆయన ఓడ కట్టడం ప్రారంభించాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితంలో మనకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు, అస్వస్థతలు ఉన్నప్పటికీ వాటన్నిటిని కూడా మనము జయించగలగాలనంటే విశ్వాసము ద్వారా మాత్రమే మనము జయించగలగాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. విశ్వాసం అనున్నది 6వ ఇంద్రియము. మనిషికి ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయండి? 5 ఉన్నాయి. అవునా? మరి మనిషికి ఈ 5 ఇంద్రియముల కంటే కూడా ప్రాముఖ్యమైన ఇంద్రియము ఏది అని అంటే విశ్వాసము. అది మనిషికి కనబడేది కాదు. ముక్కు కనబడుతుంది, ఏమండి, చేతులు కళ్ళు కనబడతాయి, నోరు కనబడుతుంది, ముక్కు కనబడుతుంది, చెవులు కనబడతాయి, అన్నీ కనబడతాయి. మనిషి యొక్క జ్ఞానేంద్రియాలన్నీ కూడా కనబడతాయి. అవి కనబడేవే. కానీ విశ్వాసం అనేది కనబడేది కాదు. అది క్రియారూపంగా బయటకు కనబడేది. అది దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అక్కడ రాయబడింది కదా, విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. కనుక ఒక రోజున ఆ హనోకు ఆయన నాకు మరణము లేదు, నేను మరణించును, ఒక రోజున మరణము లేకుండానే ఈ శరీరముతోనే నేను దేవునితో వెళ్ళిపోతానని చెప్పి ఒక విశ్వాసము. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఆయన ఇంకా ఏం చెప్తున్నాడంటే విశ్వాసమే నిజ స్వరూపము అనేటువంటి వర్తమానంలో క్రీస్తు బెన్హాం మాట్లాడుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ కారణము చేతనే మనలను ఆర్భాటము చేయనట్లు చేయుచున్నది. దానిని గురించి ఆలోచించుడి. ప్రజలు వారి విశ్వాసము పొందారని నాతో అన్నారు. మరి దైవిక స్వస్థతలో వారికి నమ్మకము లేదని చెప్పుదురు. స్నేహితులారా, నీవు దైవిక స్వస్థత యందు నమ్మిక ఉంచని ఎడల నీవు నశిస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. స్వస్థతలు 2 రకాలు. శరీర సంబంధమైన స్వస్థత, దైవ సంబంధమైనటువంటి స్వస్థత. ఇప్పుడు నీవు ఎప్పుడైతే నీ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థతను నీవు అనుభవిస్తావో ఆ స్వస్థత బయట శరీరంలో కనబడతా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. శరీరంలో నీకు ఏదైనా బలహీనత ఉన్నప్పుడు ఆ బలహీనతలు తగ్గిపోతా ఉంటాయి. వాక్యములో రాయబడింది కదా, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. హృదయంలో ఏముందంటండి? వ్యాధి ఉన్నది, రోగం ఉంది. అది బయట కనబడుతుందా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆ వ్యాధి బయటికి కనబడేది కాదు. ఆ రోగము బయటికి కనబడేది కాదు. దానికి కావాల్సింది ఏంటంటే దైవిక స్వస్థత. దానికి కావాల్సింది దైవిక స్వస్థత. శరీరానికి కావాల్సింది శరీర సంబంధమైన స్వస్థత. ఎప్పుడైతే మనలో ఈ దైవిక సంబంధమైనటువంటి స్వస్థత ప్రారంభమవుతుందో అప్పుడు మనలో ఉన్నటువంటి ఈ శరీర సంబంధమైనటువంటి రోగాలు, బలహీనతలు, వ్యాధులు ఏవైతే ఉన్నవో అవన్నీ కూడా వాటంతట అవే బయటికి పోతా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక నీ హృదయంలో ఉన్నటువంటి ఆ ఘోరమైనటువంటి వ్యాధి ఏదైతే ఉన్నదో ప్రియులారా, ఆ వ్యాధి బయటకు పోవడానికి కారణం విశ్వాసము.
దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ఒకవేళ ఆ దైవక స్వస్థత అనేది మనం నమ్మకపోతే మనం ఏమైపోతామంట? ఏమైపోతామండి? నశించిపోతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది యథార్థము ఆయనను మహిమపరచుటకు ఈ శరీరమును ఆయనతో ఏకీభవించున్నట్లు దేవుని కొరకు చాలినంత విశ్వాసము నీవు కలిగి ఉండలేని ఎడలా. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు క్షయ శరీరము తీసివేసి మరియు అది పైకెత్తబడుటకు క్షయ శరీరము అక్షయ శరీరము చేయునని నమ్ముటకు విశ్వాసము, దానికి కలిగినంత విశ్వాసము మనకు ఉండాలంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏ శరీరంలో ఉన్నామండి? ఏ శరీరంలో ఉన్నాం? క్షయమయ్యే శరీరంలో ఉన్నాం. క్షయమయ్యే శరీరం అంటే నాశనమయ్యే శరీరం. ఈ యొక్క క్షయమయ్యేటువంటి ఈ శరీరము అక్షయమైన శరీరముగా మార్చబడాలి. నాశనము కాని శరీరముగా మార్చబడాలి. అక్షయమైనటువంటి శరీరము ఎప్పుడైతే మనము వస్తుందో, ఈ శరీరం మార్చబడుతుందో, అప్పుడే పైకెత్తబడతాం మనం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఆయన ఏమంటున్నాడు అంటే ఇక్కడ క్లియర్ గా మనకు చెప్తున్నాడు. అది యథార్థము ఆయనను మహిమపరచుటకు ఈ శరీరమును ఆయనతో ఏకీభవించున్నట్లు దేవుని కొరకు చాలినంత విశ్వాసము నీవు కలిగి ఉండలేని ఎడలా. అంటే దేవుని కొరకు అలా చాలినంత విశ్వాసం మనలో ఉండాలంటండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ రోజున ఎత్తబాటు అయిపోయింది. కొంతమంది ఉన్నారు బయట, ఈ యొక్క ఎండ్ టైం మెసేజ్ లోనే కొంతమంది, చాలా మంది ఉన్నారు, రకరకాలైన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బయట ప్రపంచం అంతా కూడా, క్రైస్తవం అంతా కూడా ఎలా ఉందో కూడా తెలియదు. ఏమండి, కొంతమంది యేసుక్రీస్తు దేవుడిగా కాదని బోధించే వాళ్ళు ఉన్నారు బయట ప్రపంచంలో. కొంతమంది యేసుక్రీస్తు దేవుడిని బోధించే వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య కాలంలో దయ్యము క్రైస్తవుల్లో బాగా దూరి క్రీస్తుమైన దేవుడు కాదని బోధించేవాళ్ళు లేచినారు ఇప్పుడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే చూడండి, అన్నిటికీ కూడా దేవుడు అంతాన్ని తీసుకొస్తున్నాడు, ప్రతి దానికి కూడా. కానీ క్రీస్తు పరిణామ దేవుడని ఈ రోజున ప్రపంచానికి మన ద్వారానే ఆయన రుజువు చేయబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది క్రీస్తు థామస్ ద్వారా ఒక దినాన ఆయన రుజువు చేసినాడు. మరలా దేవుడు మన ద్వారా ఆయన రుజువు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, మనకు ఆ చాలినంత విశ్వాసము, ఆయనతో ఏకీభవించగలిగేటువంటి అంత విశ్వాసము మనలో ఉండాలంటండి. దేవునితో ఏకీభవించగలిగినటువంటి విశ్వాసం, అంత గొప్ప విశ్వాసము మనలో ఉండాలని ఇక్కడ క్రీస్తు బిడ్డని చెప్తా ఉన్నాడు. ఆయన హనోకులో ఉన్న విశ్వాసము ఎలాంటి విశ్వాసం? అది ఆయనకు శరీరాన్ని మార్చినటువంటి విశ్వాసం. అది దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్షయమయ్యేటువంటి ఈ శరీరము అక్షయ శరీరముగా మార్చబడినటువంటి అంత గొప్ప విశ్వాసము హనోకులో ఉన్నది. మరి ఈ రోజు మనలో అంత విశ్వాసం ఉందండి? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఉండాలా? అది వాక్యం ద్వారా రావాలి. విశ్వాసం అనేది దేని ద్వారా వస్తుంది? అది మనకు ఏ అంగట్లో కొనుక్కునేది కాదు, లేకపోతే అది బయట దొరికేది కాదు. అది వాక్యం ద్వారా మాత్రమే మనిషికి వచ్చేటువంటి కృపా వరమై ఉన్నది. అది దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక హనోకు ఎత్తబడినాడు, మరణము లేకుండానే ఎత్తబడ్డాడు, సజీవముగా ఎత్తబడ్డాడు. ఎలా ఎత్తబడ్డాడు? క్షయమయ్యేటువంటి ఆ శరీరము మార్చబడింది అని అంటే ఆయనలో ఎంత గొప్ప విశ్వాసం ఉన్నదో మనం ఒకసారి చూడాలి. ఆ శరీరము మార్చగలిగే విశ్వాసము హనోకులో మాత్రమే ఉన్నది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.
యేసుక్రీస్తు చనిపోయాడు, సమాధి చేయబడ్డ, తిరిగి 3వ దినాన లేచిన తర్వాత రూపం మార్చుకున్నాడు ఆయన. క్రీస్తు బ్రహ్మము చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన లేచాడు, మరలా రూపం మార్చుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కానీ హనోకు ఆయన శరీరము సజీవముగా ఉండగానే మార్పు చెందిన శరీరం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అది వాక్యం యొక్క శరీరము. ఏ శరీరం అనేది? వాక్యం యొక్క శరీరం. నేను అనుకుంటున్నాను ఆ కాలంలో హనోకే వాక్యముగా జీవించాడు. ఎందుకనంటే నోవాహు గమనించాడు కదా ఆయన్ని. నోవాహు ఆయన్ని గమనించాడా లేదా? నోవాహు ఆయన్ని వెంబడించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఒక వ్యక్తి గమనిస్తున్నాడనంటే దేన్ని గమనిస్తున్నాడంటే ఆయన ఒక క్రియలు. అందుకే హనోకు ఆ కాలంలో ఒక వాక్యముగా జీవించాడు. వాక్యమే శరీరధారిగా ఆ హనోకు రూపములో భూమి మీద నడిచింది ఆ కాలంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈరోజు పెండ్లి కుమార్తె కూడా వాక్యం యొక్క శరీరాన్ని ధరించి ఆమె భూమి మీద నడవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. వాక్యము శరీరమైందని యోహాను సువార్త 1వ అధ్యాయంలో 14వ వచనంలో మనకు రాయబడింది. అదే వాక్యము మరలా శరీరము ధరించిందని క్రీస్తు బ్రహ్మము తన వర్తమానాల్లో బోధించినాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. క్రీస్తు థామస్ బోధిస్తున్నాడు. ఆయన ఏమని బోధిస్తున్నాడు? వాక్యము మరలా మన మధ్యలో శరీరం ధరించింది. ఆ గొప్ప యెహోవాయే ఇదిగో ఇప్పుడు ఒక నల్లటి శరీరంలో ఈ భూమి మీద ఆయన సంచరిస్తున్నాడని బోధించినాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. కనుక ఇప్పుడు నిజమైనటువంటి వధువు కూడా ఆ వాక్యం యొక్క శరీరాన్ని ధరించి భూమి మీద నడవవలెను, సంచరించవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. మనము వాక్యముగా మార్చబడాలంటే ఎంతో త్యాగం చేయాలండి. అది ఊరికినే జరిగే పని కాదు. వాక్యము మన శరీరము వాక్యంగా మార్చబడాలంటే అది ఊరికే జరిగే కార్యము కాదు. అది మన జీవితంలో మనము ఎన్నో త్యాగాలు చేయాలి. మనం ఎంతో కోల్పోతేనే కానీ అండి. యేసుక్రీస్తు ఎంతో కోల్పోయాడు. ఆయన జీవం కలిగిన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు ఆయన ఎంతో కోల్పోయాడు ఈ లోకములో. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అయితే మనము కోల్పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సమస్తమును కూడా ఆయన చక్కబెట్టి చేసి ముగించేసి వెళ్ళిపోయాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. హనోకు యొక్క జీవితము ప్రియులారా, ఆయన యొక్క జీవితము, ఆయన యొక్క సాక్ష్యము నిజంగా ఆ కాలంలో గొప్ప సాక్ష్యమును కలిగి ఉన్నాడు హనోకు. అంటే మిగతా వాళ్ళు ఉన్నారా అంటే మిగతా వాళ్ళ గురించి బైబిల్లో రాయబడలేదు. ఆయన గురించి మాత్రమే రాయబడింది. ఏమని రాయబడింది అని అంటే హనోకు దేవునికి ఇష్టుడై ఉండెను. దేవునికి ఇష్టుడై ఉండకుండా దేవుని చూడాలంటే అది అసాధ్యమైన పని. కనుక ఈ రోజున చూడండి, ఒక స్వస్థత మనకు రావాలన్నా, మన శరీరాలు మార్చబడాలన్నా, క్రీస్తు థామస్ భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో రోగాలతో ఉన్నాడండి. ఆయన శరీరం అంతా కూడా కుళ్ళిపోయింది. ఆయన కిడ్నీలు పాడైపోయింది. ఏమండి, నాకు వాక్యం ఆ యొక్క యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు చూడండి, ఆ వాక్యాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3-4 వచనాల నుంచి మనం చదువుదాం. అయ్యా చదవండి.
2-3 వచనాలు మొదటి నుంచి చదవండి. 53వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. మేము తెలియజేసిన సమాచారము ఎవరు నమ్మేను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడిను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను. అతడు ఆయన యొద్ద పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతను చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపం లేదు. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడనాయను, వ్యసనాకాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనల్ల వలన వాడుగాను. కింద చదవండి. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతే. చూడండి, నిత్యముగా ఆయన మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను. ఆయనను మొత్తబడిన వాడు గాను, దేవుని వలన బాధింపబడిన వాడు గాను, శ్రమ నొందిన వాడు గాను మనము అతని ఎంచితిమి. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ వచనంలో నాకు కనబడేది ఏంది? క్రీస్తు తామసే కనబడినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, ఆయన దేవుని చేత మొత్తబడిన వాడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను అని వాక్యంలో రాయబడింది. వ్యసనాకాంతుడుగాను. చూడండి, యేసుక్రీస్తు ఆయన చనిపోయినప్పుడు గాని ఆయన ఏ రోగంతో చచ్చిపోవాలి? చనిపోయాడండి. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు రోగంతో చచ్చిపోయాడా? ఆయనకి ఏమన్నా రోగాలు ఉన్నాయా? ఆయనకి ఏ రోగంతో చనిపోలేదు. బ్రహ్మ క్రీస్తు కూడా ఏ రోగంతో చనిపోయాడా? చనిపోలేదు. కానీ ఒక రోగముతో, ఒక బలహీనతతో, వ్యాధిని అనుభవించువాడిగా చనిపోయింది క్రీస్తు తామస్ మాత్రమే. ఎందుకనంటే మన యొక్క బలహీనతలు, మన రోగాలు, మన యొక్క వ్యసనాలు ఇవన్నీ కూడా ఆయన మీద మోపబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన రెండవ మేకగా ప్రజల యొక్క పాపములను మోసుకొని పోయినటువంటి, అరణ్యములో మోసుకొని పోయినటువంటి ఆ యొక్క మేకగా ఆయన బలైపోయాడు, ఆయన చనిపోయాడు. ఆయన కనుక ఇది ఎవరైతే సంపూర్ణంగా తమ హృదయములలో దాన్ని విశ్వాసం ఉంచుతారో వాడికి రోగం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు తామస్ మీదే నా పాపములు మోపబడ్డాయి, నా అతిక్రమములు మోపబడ్డాయి. ఆయన నా వ్యాధిని అనుభవించాడు. ఆయన నిజముగా వ్యాధిని అనుభవించాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వ్యాధిని అనుభవించి, రోగాన్ని అనుభవించి, మనుషుల చేత తృణీకరింపబడినవాడు, తన కుటుంబంలో తృణీకరింపబడినవాడు ఆయన. అది సంపూర్ణంగా ఎవరైతే నమ్ముతారో ప్రియులారా, ఆ వ్యక్తికి మరణము లేదు, రోగము లేదు, దుఃఖము లేదు. ఎందుకంటే మన దుఃఖమంతా కూడా ఆయన మీద మోపబడి తీసివేయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మరణము తొలగిపోయింది, కీడు తొలగిపోయింది. ఇప్పుడు ప్రతి కీడు మేలుగా మార్చబడే సమయంలో మనం ఉన్నాం. ప్రతి చీకటి వెలుగుగా వెలిగించబడిన సమయంలో మనం జీవిస్తా ఉన్నాం ఈ రోజున. ప్రతి శాపము ఆశీర్వాదముగా మార్చబడే సమయంలో మనం జీవిస్తున్నాం ఈ రోజున. అది లోకానికి చీకటే, క్రైస్తవులకు చీకటే. కానీ ఆయన వాక్యపు ఒక ఐక్య వధువుకు మాత్రము అది చీకటి కాదు, అది వెలుగై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఆయన వాక్యం యొక్క ఆ వధువుకి మాత్రము అది ఎంత శాపమైనా సరే దేవుడు దాన్ని ఏం చేస్తున్నాడంటే ఆశీర్వాదముగా మారుస్తున్నాడు ఆయన. నా విశ్వాసం అదే, నా విశ్వాసం అదే, నా విశ్వాసం అదే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను ప్రార్థించే ప్రార్థన కూడా అదే. ఈ రోజున నాకు ఇల్లు కావాలి, నాయన మిద్దెలు కావాలి, మేడలు కావాలి, ఇవన్నీ నేను కోరుకోట్లా. ఈ లోకముల నుండి సజీవంగా ఎత్తబడాలి. నీవు ఏ వాగ్దానం అయితే చేశావో ఆ వాగ్దానాన్ని మా జీవితాల ద్వారా నెరవేర్చు అని ప్రార్థన చేయటమే. దేవునా మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎంతటి విశ్వాసం! హనోకు యొక్క విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం అండి. ఒక శరీరము క్షయమయ్యేటువంటి ఈ శరీరము, రోగాలతో ఉన్న ఈ శరీరము, వ్యాధి బాధలు దుఃఖముతో ఉన్న ఈ శరీరము, అది వాక్యపు యొక్క శరీరముగా మార్చబడింది అని అంటే అది ఎంత గొప్ప విశ్వాసం అండి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పౌలు ప్రవచించాడు ఏమని? కనురెప్పపాట్లో మనము మార్పు చెందుతామని. కానీ ఆయన ప్రవచించక ముందే హనోకు జీవితంలో అది జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆయన తర్వాత 700 సంవత్సరాలకు వచ్చినాడు పౌలు. ఎవరి తర్వాత? అంతేనండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, పౌలు ప్రవచించాడు ఏమని? ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ ప్రభువు దిగివచ్చును, ప్రభువునందు మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులుగా ఉన్న మనము కనురెప్ప పాటులో మార్పు చెందుతాము. ఆయన ప్రవచించక ముందే ఆ కార్యము ఆల్రెడీ హనోకు జీవితంలో జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కొంతమంది అడుగుతా ఉంటారు నన్ను, ఫిజికల్ గా జరుగుద్దా, ఆత్మీయంగా జరుగుద్దా బ్రదర్? ఏది ఎత్తబట్టం అంటే కొంతమంది ఆత్మీయంగా ఎత్తబడిపోయాం అని కొంతమంది బోధిస్తున్నారులేండి. అన్నీ జరిగిపోయినాయి, మరి శారీరకంగా జరగాలి కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను చెప్పాను, ఫిజికల్ గా కూడా ఎత్తబాటు అనేది జరుగుద్ది. మన శరీరాలు మార్పు చెందుతాయి. దానికి ఉదాహరణకు హనోకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హనోకు ఎత్తబడాడు. ఆయన మరణములో రుచి చూడలేదు. ఆయన ఏ శ్రమ కూడా అనుభవించలేదు, ఏ బాధలు కూడా అనుభవించలేదు, ఏ శోధన కూడా హనోకు అనుభవించలేదు. ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఒక మధ్యాహ్న క్రీస్తు ప్రణామం చెప్తున్నాడు. ఆయన దేవుడితో ఒక విహారయాత్ర చేశాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏ యాత్ర? మనం చేస్తా ఉంటాం అప్పుడప్పుడు విహార యాత్రలు చేస్తా ఉంటాం. చేస్తున్నావా లేదా? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కానీ హనోకు దేవునితో ఒక యాత్ర చేశాడు. ఆయన విహార యాత్ర చేశాడు. ఆ యాత్రలో ఆయన అలాగే వెళ్ళిపోయాడు. మనం తిరిగి వచ్చేస్తాం మళ్ళా మన ఇంట్లోకి. కలరాయం కూడా యేసురత్నం అంటాడు, వాళ్ళ ఆవిడకి ఫోన్ చేసి నా ముందే అంటా ఉంటాడు. ఏమంటాడు తెలుసా? అమ్మా ఇదే ఆఖరి రాత్రి, మేము వస్తాము మేము రాము అని ఫోన్ చేస్తా ఉంటాడు వాళ్ళ ఆవిడకి. మేము ఎట్టా వెళ్ళిపోతామను. మరి ఇప్పుడు వెళ్ళి ఇంటి దగ్గర ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరి అలా అన్నప్పుడు అలాగే వెళ్ళిపోవాలి కదా. ఏమండి? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు అది నిజ స్వరూపమనై ఉన్నది. ఆయన విశ్వాసం ఉంచాడు. నా శరీరము ఇదిగో క్షీణించిపోదు, నాకు మరణము లేదు, నేను సజీవముగానే ఎత్తబడతాను, నా శరీరము మార్చబడుతుంది, వాక్యం యొక్క శరీరముగా మార్చబడుతుంది, ఆ వాక్యం యొక్క శరీరముతోనే నేను వెళ్ళిపోతానన్న ఒక నిరీక్షణ, ఒక విశ్వాసము కలిగి హనోకు జీవించాడు. అలాగనే ఆయన వెళ్ళిపోయాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ ప్రియులారా, నిజంగా ఆ కార్యం మరలా జరగబోతుంది. ఆ కార్యం మరలా జరగబోతుంది.
శరీరముతో ఎత్తబడేటువంటి కార్యము మరలా జరగబోతుంది. ఆ రోజున నోవా హనోకులు అది చూపించాడు, అది మరలా జరగబోతుంది. ఈ రోజున మరలా రిపీట్ అయిపోతుంది. చరిత్ర మరలా పునరావృతం జరుగుతా ఉన్నది మరలా. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చరిత్ర అంటే ఆల్రెడీ చదివి ఉండాలి. అది హనోకులో జరిగింది, అది మరలా ఇప్పుడు పునరావృతం జరగబోతా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానికోసం మనం పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి, ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. పరిపూర్ణంగా దేవుని మీద ఆనుకుని మనం జీవిస్తా ఉన్నాం. మన శ్వాస, మన ఆలోచన, మన తలంపులు. వాక్యంలో పౌలు అంటాడు కదా, పరలోక సంబంధమైన వాళ్ళు పరలోక సంబంధమైన వాటి గురించే ఆలోచిస్తారు, కానీ భూ సంబంధమైన వాటి గురించి వాళ్ళు మనస్సు పెట్టరు అని వాక్యంలో రాయి. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుదుమా అని వాటి గురించి పాకుపడే వాళ్ళు వేరే ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా అనేకమైన కార్యాలు ఉన్నాయి. చెప్పాడు హనోకు గురించి చాలా గొప్ప గొప్ప సంగతులు చెప్పినాడు క్రీస్తు బిడ్డ. వర్తమానంలో మనం చదివితే చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఈ రాత్రి అంతా కూడా అది సరిపోదు మీకు చెప్పినా కూడా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, హనోకు ఈ లోకములు ఏ విధంగా అయితే జీవించాడో, ఆయన భార్యతో సంసారం చేసినాడు, ఆయనకు కుటుంబం ఉంది, ఆయనకి పిల్లలు ఉన్నారు, బాధ్యతలన్నీ ఉన్నాయి. కానీ ఆయన బాధ్యతలు ఆయన చక్కబెట్టుకుంటూ, ఆయన దేవుడు ఏ బాధ్యత ఇచ్చినాడో ఆ బాధ్యతను ఆయన నెరవేర్చుకుంటూ దేవునితో నడిచాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎక్కడ కూడా ఏ విషయంలో హనోకు తప్పిపడినట్లుగా వాక్యంలో రాయబడలేదు. ఆయన భార్యకు లోటు చేసినట్లు కానీ, ఆయన బిడ్డలకు లోటు చేసినట్లు కానీ ఎక్కడ కూడా హనోకు తన కుటుంబానికి కానీ, తన ఇరుగు పొరుగు వారికి దగ్గర కానీ ఏది కూడా ఆయన లోటుగా చేసినట్లు వాక్యంలో రాయబడలేదు. క్రీస్తు బిడ్డ చెప్తున్నాడు, ఆయన ఒక మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడంట అక్కడ. ఎలాంటి సాక్ష్యం అది? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు అదే సాక్ష్యము నీ జీవితంలో, నా జీవితంలో కూడా కలిగి ఉండాలి మనం. హనోకు ఆ దినాల్లో ఆయన జీవించిన కాలంలో ఏ సాక్ష్యం అయితే కలిగి ఉన్నాడో, ఈ రోజు నిజమైన వాక్యపు యొక్క ఐక్య వధువు ఏదైతే ఉన్నదో ఆ సాక్ష్యం అది కూడా కలిగి ఉంటుంది. 7 సంఘకాలపులో వివరణ గ్రంథములో సార్దీసు సంఘకాలం 91వ పేరా నుంచి మీరు చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత సార్దీసు సంఘకాలం 91వ పారాగ్రాఫ్ నుంచి, అంటే నేను ఈ యాప్ వాడుతున్నా, ఆ యాప్లో పారాగ్రాఫ్లు నేను చెప్తున్నా. మరి పుస్తకంలో మరి ఆ పారాగ్రాఫ్ ఎంత ఉంటుందో నాకు తెలియదు. చూడండి, అక్కడ ఏం చెప్తున్నాడంటే, వారు వధువుని ఎదిరించి రోగిష్ఠులు అవుతారు అని వాక్యంలో అక్కడ క్రీస్తు చెప్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తున్నారంట? వధువుని ఎదురిస్తున్నారంట. వధువుని ఎదిరించి వారు మరణమవుతున్నారు. యేసుక్రీస్తు ఒక మాట చెప్పినాడు భూమి మీద ఉన్నప్పుడు. ఏం చెప్పినాడు ఆయన? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు నిరూపణ చేయగలరు? అంటే నేరారోపణ చేయగలరు. దాన్ని నేరారోపణ అంటారు. నా మీద నేరారోపణ ఎవరు చేయగలుగుతారు? నాలో పాపం ఉన్నది చేయండి అని అంటాడు. ఈరోజు క్రీస్తు అంటున్నాడు అదే వర్తమానంలో. ఆయన ఏమంటున్నాడంటే, వధువు మీద ఏ నేరారోపమును చేయడానికి వీల్లేదని చెప్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆమెలో ఏ మాత్రము కూడా పాపము ఉండదు. మొదటి యోహాను రాసిన పత్రికలో యోహాను అంటాడు, వారు దేవుని మూలముగా పుట్టిన వారే కానీ రక్తము వలనైనను, మనుష్యులేచ్ఛల వలనైనను, శరీరేచ్ఛల వలనైనను పుట్టినవారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14 వచ్చిన కింద చదువుతా వాక్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆమె పుట్టడమే భూమి మీద వాక్యపు వధువుగా పుడతా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మరి ఆమెలో పాపం అంటే ఎలా కుదురుద్ది? క్రీస్తు థామస్ చక్కటి ఉదాహరణ చెప్పినాడు కదా ఆయన. ఆమె యొక్క పాపములన్నీ కూడా ఆ యొక్క రక్తములో కెంపుగా ఉండబోతున్నాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
మోషే మీద పాపము నేరారోపణ చేయడానికి ఆ అపవాది ఆ శరీరం దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు నిన్ను గర్జించునుగా అని పలికాడు ఆయన. ఆ కాలంలో మోషే యొక్క పాపమును ఆ నేరారోపణ చేయడానికి అపవాది వస్తే దేవుడు దాన్ని ఒప్పుకోలేదు. ఈ రోజున మన మీద నేరారోపణ చేయడానికి కూడా దేవుడు ఒప్పుకోడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఒకవేళ మన మీద ఎవరైనా నేరారోపణ చేస్తే వాడు చనిపోతాడు, వాడు మరణిస్తాడని క్రీస్తు బ్రహ్మం చెప్తా ఉన్నాడు. వాడి నాశనమునకు వాడే తెచ్చుకుంటున్నాడు, వాడు మరణము వాడే తోకుంటున్నాడు, వాడు గొయ్య వాడు తోకుంటున్నాడు. వాక్యంలో రాబడింది ఏమనుందంటే తాను త్రువ్విన గుంటలో వాడే పడిపోతున్నాడు. కానీ ఈ రోజున క్రీస్తు బ్రహ్మమును ఆయన వర్తమానాలు తప్పని కొంతమంది కంకణం కట్టుకొని బోధిస్తా ఉన్నారు. ఆ గ్రూపులో ఒకడు జాన్ కొయ్య అని ఉన్నాడు. ఆ గ్రూపులో జాన్ కొయ్య అనే ఒక అతను ఉన్నాడు. విజయ్ కుమార్ లీడర్ అతను. వాళ్ళకి 5గురు టీము. వీళ్ళంతా కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఆ ఛానల్లో ఆ విలియం మ్యారన్ బ్రహ్మం గారి యొక్క వర్తమానాలు వాక్యానుసారమైనవా లేకపోతే వాక్యానుసారము కావని చెప్పి ఒక ప్రచారము జరుగుతా ఉన్నది ఈ రోజున. పిల్లలే గమనించండి, ఈ రోజున వాళ్ళు ఏం చేస్తున్నారు. నేను ఆ యొక్క కొయ్య అనేటువంటి వ్యక్తితో మాట్లాడాను. బ్రదరు, మీకు అర్థం కానప్పుడు వదిలేసిన వాటి గురించి. కానీ మీరు దాని మీద నేరారోపణ చేస్తే మీ గొయ్యి మీరే దూకుంటున్నట్టు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ వాక్యము మీకు తీర్పది. మీకు అర్థం కాలేదా వదిలేసేయండి, లేక మీకు అర్థం కావడానికి ప్రార్థన చేసుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేగాని అది తప్పు అని మీరు కావాలని నేరారోపణ చేస్తే దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలు ఏం చేస్తుంది తెలుసా? శత్రువుని వెదికి వేటాడి ఏం చేస్తుంది? హతమారుస్తా ఉంది. అవునా? రేపు వధువు కూడా అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఎవ్వరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ప్రతీకారం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పటి వరకు కూడా ఆయన కృప చూపించాడు, కనికరించాడు. కరుణ కలిగిన దేవుడే, కృప కలిగిన దేవుడే, జాలి కలిగిన దేవుడే, దయ కలిగిన దేవుడే. ఏమండి? కానీ ఒక దినాన ఆయనలో ఉన్నటువంటి పాపము, ఉగ్రత అనేది బయటికి వస్తా ఉంది. ఆ సమయం ఇదే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా వాక్యము యొక్క ఐక్య వధువుగా అంటే వాక్యములో కలిసిపోయిన వారముగా, హనోకు ఏ విధంగా అయితే వాక్యములో కలిసిపోయి ఆ వాక్యముతో ఏకీభవించి ఆ వాక్యములో ఈ వాక్యముగా ఏ విధంగా అయితే జీవించాడో అదే విధంగా మనము ఈ లోకముల నుండి సజీవముగా ఎత్తబడేంత వరకు కూడా ఆ విధంగా జీవించాం. ఆ విధంగానే భూమి మీద మనం నడిచి పరలోకానికి కొనిపోబడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.